ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలా ఇంకా ఏం చెప్పాలా? క్రిస్మసే కదా, క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఓకే, మీరందరూ బాగా చదువుకోవాలి. చదువు అంటేనే చీపురు తీసుకుని వెళ్తాను చూడాలి. ఎవరు? ప్రజ్వల్ కాదు, అంత క్లియర్గా చెప్పేశారు. ప్రజ్వల్ అప్పుడు ఇంకొకడు ప్రణీతి కాదు, వాడు సరళ వెళ్ళి కోళ్ళ దగ్గర. మనం వచ్చింది దేనికి చెప్పండి మీరే? మనం చదువుకోవాలి, చదువుకుంటూ పని చేయాలి. మళ్ళీ మిమ్మల్ని పని కూడా చేయాలి, చదువుకోవాలి. సరే, మీరు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసిన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. సుమారుగా ఉన్నట్టున్నారు. వెరీ గుడ్, చాలా మంచిది. తర్వాత బైబిల్ చదివిన వాళ్ళు చేతులు ఎత్తండి ఉదయాన్నే లేచి. అబ్బో, సేమ్ బాగానే ఉన్నట్టున్నారా? ఓకే, చాలా మంచిది. మీరందరూ చక్కగా బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని మీ తల్లిదండ్రులకి తర్వాత ఇన్స్టిట్యూషన్కి మంచి పేరు తేవాలి. ఓకేనా? ఎవరు తలవడం లేదు, మీరు అలా చెప్తే మీరు వింటున్నట్టు లెక్క. తర్వాత టీచర్ గారు చెప్పినట్లు మీరు తల్లిదండ్రులకు పేరు తేవాలి, హాస్టల్కి మంచి పేరు తేవాలి. తర్వాత మన పెద్ద పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, ప్రార్థన చేస్తుంటే పెద్ద పిల్లలు ఏం చేస్తున్నారు? లోపల పండుకొని నిద్రపోతున్నారు. అలా చేస్తే ఎలా? ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? చెప్పండి చెప్పండి. దేవుణ్ణి మోసం చేస్తున్నారు, తెలుసా? ప్రతిరోజు మన పాస్టర్ గారు కూడా చెప్తుంటారు, చర్చిలో కూడా చెప్తున్నారా? ఉదాహరణ ప్రేయర్ వింటున్నారా మీరు? అసలు వింటున్నారా? ఎవరైనా లేస్తే కదా వినడానికి. లేస్తున్నారు ఎవరైనా? ఎవరు లేకండి. ఉదాహరణ ఇక్కడ మెసేజ్ ఉంటుంది, చిన్న చర్చి మెసేజ్ ఉంటుంది, పెద్ద చర్చి మెసేజ్ ఉంటుంది. ఒక్కరు కూడా ఒక్క మెసేజ్ మీరు వింటం లేదు. అవునా? సైలెంట్గా ఉన్నారంటే వింటం లేదని అర్థం. ఓకేనా? తర్వాత మీ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? ప్రతిరోజు ఫోన్ చేసి మీరు మాట్లాడాలి అంటున్నారు. మేము సెల్ ఇస్తాం. సెల్ ఇచ్చిన మీరు ఏం చేస్తున్నారు? మాట్లాడుతూ 2 అడుగులు 3 అడుగులు 7 వీడియో కాల్ ఆన్ చేస్తున్నారు. అది మంచి పద్ధతేనా? మంచి పద్ధతి కాదు. తర్వాత ఇక్కడ విషయాలు ఇక్కడే మర్చిపోవాలి, బయట విషయాలు బయటే మర్చిపోవాలి. ఇక్కడ ఏం చీమ చుట్టుకైనా మనకి ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. అలా ఉండకూడదు. మీరు ఏమైనా మాట్లాడితే 2 నిమిషాలే మాట్లాడాలి, లేదా 3 నిమిషాలు మాట్లాడాలి. వాడు మాట్లాడతాడు, అరగంట సేపు మాట్లాడుతున్నాడు. అది ఏముంటుంది? తల్లిదండ్రులు మాట్లాడేది అంతసేపు ఉంటుందా? అలా ఉండకూడదు. మీరు లిమిట్గా మాట్లాడాలి. ఎవరితోనే సరే, ఫోన్ అనే కాదు, ఏదైనా సరే ఫోన్ చేసి అమ్మ ఎట్లున్నావమ్మా అని అడగదు. ఏంటి మీరు ఏ డిసిప్లైన్ నేర్చాలి మీ దగ్గర? తల్లిదండ్రులు ఎలా మాట్లాడాలి? ఎంత చక్కగా మాట, అమ్మ బాగున్నావమ్మా, నాన్న బాగున్నావా. మన వంశీ ఉండలేదు, ఫోన్ చూడలేదు. యాంకరా యాంకర్ ఏ కూర అడుగుతారా తల్లిదండ్రుల్ని? వాడున్నాడు ఎవరు? నవీన్ గారు. యాడున్నవా, ఇంటికాడికి పట్టవా? అలా మాట్లాడకూడదు, చక్కగా మాట్లాడాలి. చక్కగా ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు మీరు మమ్మల్ని? అరే వాడు అంత దూరం మనం పంపించాము, పిల్లలు చక్కగా చదువుతున్నారు, మంచి డిసిప్లిన్ వస్తుంది అని చెప్పి వాళ్ళు అనుకోవాలి. మీరు ఇంటి దగ్గర ఎలా మాట్లాడతారు, ఇక్కడ కూడా ఎలా మాట్లాడతారా? సంథింగ్ డిఫరెన్స్ ఉండాలి కదా. ఏం డిఫరెన్స్ ఏడ కనపడుతుంది? పాస్టర్ కొడుకు మన పాలు ఏం మాట్లాడుతుంటాడు, ఎట్లా? మీరు నేర్చుకోవాలి. ఫస్ట్ ఫోన్ చేస్తానే అమ్మ బాగున్నామ్మా, నానున్నాడా, అక్కుందా, చెల్లుందా? వీళ్ళు అట్లా కాదు. పిన్నిందా, పిన్నికి ఎంత దూరంలో ఉంటుంది పిన్ని. ఆ ఫోన్ తీసుకొని మళ్ళీ పిన్ని దగ్గర పెడితే వాట్సాప్ ఎన్నాడా వెళ్ళిపోకుండా. మీరు అలా ఉండకూడదు, తక్కువగా మాట్లాడాలి. అసలు ఎలా మాట్లాడేది ఫోన్ అన్నది?
ఫోన్ షార్ట్ మెసేజ్, కొద్దిగా తక్కువగా మాట్లాడాలి. ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోయేటట్టు ఉండాలి. ఎక్కువ మాట్లాడినట్టున్నా పాస్టర్ గారు ఇట్లా అంటాడు, కలిగిస్తున్నాడు పాస్టర్ కింద. మీరు ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. శివ శివాజీ శివని చూసి మీరు నేర్చుకోవాలి చాలా వరకు. శివ చాలా డిసిప్లైన్డ్గా ఉంటాడు, పిల్లలు కూడా చాలా చక్కగా క్రమశిక్షణగా చూస్తూ ఉంటాడు. అలాగే మనోహర్ కూడా చేస్తూ ఉంటాడు. కాబట్టి మీరు భక్తులను అనుకరించుకుంటూ మీరు నడవాలి. చిన్నపిల్లలు ఉన్నాడు చూడండి, ఈ పేరు నేను చిన్న నరసింహ అని పేరు చిన్న, కానీ పెద్దోడు కూడా అరే అంటాడు, ఒరే అంటాడు, రకరకాలుగా పిలుస్తుంటాడు. మీరు ఎప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, మా మనవడు ఒరిజినల్ చూడు నానా, నీవు గోళ చేయడు, చాలా సైలెంట్గా ఉంటాడు. ఏమి చేసినా సైలెంట్గా చేస్తాడు. సైలెంట్గా ఓయిల్ కట్ చేసి ఆ ఓయిల్ తిప్పుతా ఉంటాడు. మనకు తెలియదు అప్పటికి, తర్వాత తెలుస్తుంది ఓహో వీడు ఓయిల్ కట్ చేశాడు. ఓకేనా? ఎవరున్నారు జోర్దాన్ కొడుక? అదో కప్పడి చూడు, ముఖం కప్పడి చూడు. అప్పుడే నేను చర్చిలో వాడిని కదిలించా, అయ్యా రేపు నుంచి నువ్వు వాడికి రావాల్సి ఉంది, హాస్టల్ రావాల్సి. నేను రాదు పార్కింగ్లా. సర్లే నువ్వు ఎట్లా రాదు నేను చూస్తాలే, నేను నాకు చెప్పాను చెప్పపో. ఓహో ఇప్పుడు పని సరే వస్తాలేరా, హాస్టల్కి వస్తాలే అని చెప్పాను. ఇప్పుడు వచ్చాడు. చాలా సంతోషం. దేవుడికి వందనాలు. మీ అందరితో మాట్లాడినందుకు సమయాన్ని మాస్టర్ గారికి అప్పచెప్తున్నాను.